అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా టేస్టీగా మసాలా బాగా పట్టి బయట కరకరలాడే క్రిస్పీ మసాలా ఫిష్ ఫ్రైని తయారు చేసుకుందాం. చేపకు మసాలా బాగా పట్టేలాగా ఫ్రై చేసిన తర్వాత మంచి క్రిస్పీ కోటింగ్ వచ్చేలాగా నేను చేసే ఈజీ మెథడ్ని ఈ వీడియోలోని మీతో షేర్ చేస్తాను. కాబట్టి ఒక స్టెప్ కూడా మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చేప వాసన తగ్గడానికి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చేప ముక్కల్ని నెమ్మదిగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. 2 టీ స్పూన్ అల్లం పేస్ట్, ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు మాత్రం మీకు కావాల్సిన స్పైసీ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి. 2 టీ స్పూన్ కార్న్‌ఫ్లవర్ వేసుకోండి. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి మంచి కోటింగ్ కోసం కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వల్ల ఫిష్ ఫ్రైకి క్రిస్పీగా వస్తుంది. కార్న్‌ఫ్లవర్ వల్ల మసాలా కోటింగ్ బాగా పడుతుంది, ఎక్కడ ఊడిపోదు. ఇప్పుడు అన్ని ఫిష్ ముక్కలకు బాగా పట్టేలాగా నెమ్మదిగా కలపాలి. చివరగా జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా లెమన్ కూడా వేసుకోండి. మసాలా బాగా పట్టడానికి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఫిష్ ముక్కలను నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పైన తొందరగా ఫ్రై చేస్తే బయట కలర్ మాత్రం వస్తుంది, కానీ లోపల వరకు సరిగ్గా ఫ్రై అవ్వదు. అందుకే నెమ్మదిగా ఫ్రై చేస్తే ఫిష్ బాగా ఉడికి కోటింగ్ కూడా చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఒకవైపు నుంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే నెమ్మదిగా మరోవైపు తిప్పాలి. రెండు వైపుల నుంచి క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత ఫిష్ ముక్కలను ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కోటింగ్ బాగా ఉండి ఫిష్ ఫ్రై పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మన టేస్టీ క్రిస్పీ మసాలా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.